నిజంగా మల్లికామ్ గారు మీకు కూడా తెలుసలేదు సినిమా రిలేటెడ్గా ఒక కొత్త స్కీమ్ అనౌన్స్ చేశారంట. మీరు ఒకవేళ కనుక మీ గర్ల్ ఫ్రెండ్తో కార్నర్ సీట్స్ ఫర్ డీజే టిల్లు కావాలి అనుకుంటే మీ పేరు అలాగే మీ గర్ల్ ఫ్రెండ్ పేరు మీరు టైప్ చేసేసి మీరు పంపించాల్సినటువంటి నంబర్ మీ అమ్మ నాన్నలకు పంపించండి. వెంటనే మీకు కార్నర్ సీట్ ఖాయం ఇచ్చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు మనకి టైటిల్ రివీల్ వీడియో ఒకటి స్పెషల్ గా చూసేద్దాము. లెట్స్ హావ్ ద టైటిల్ రివీల్ వీడియో ప్లీజ్. చిల్లు స్క్వేర్ సూపర్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ here we have our star boy చిల్లు. చిల్లు ఆల్రెడీ రాధిక గురించి మనందరికీ చెప్పేశారు. పాపం ఎంత మోసపోయాడో తెలిసింది. మళ్ళీ మోసపోవడానికి రెడీ అయిపోయాడు. బాయ్స్ వాట్ రే, మళ్ళీ మోసపోవడానికి మీరు రెడీ అయిపోతున్నారా? లాస్ట్ టైం ఇట్ వాస్ రాధిక, మరి ఈసారి మాత్రం లిల్లీ. మీరు కూడా పిల్లలతో వచ్చేసారు కాబట్టి చెప్తున్నా, మళ్ళీ ఈవెంట్స్ ఏమైనా ఉన్నట్టయితే బుకింగ్ చేసేసుకోవచ్చు. ఈవెంట్స్ కోసం ఫంక్షన్ ఓనింగ్ ఫంక్షన్, వెడ్డింగ్ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్ ఏదైనా సరే లిల్లీ సిస్టర్ చిల్లీ ఇస్ హియర్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, రాధిక ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు కదా. రాధిక రాలేదే, స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవ్ నాగవంశీ గారు, ఆయన కూడా సూపర్ డూపర్ హిట్ మరొకటి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మా మీడియా సభ్యులకి అలాగే సాంకేతిక నిపుణులకి కళాకారులకి ఈరోజు ప్రత్యేక అతిథిగా ఇక్కడికి విచ్చేసిన అనిల్ రావిపూడి గారు, వెల్కమ్ టు యు లిల్లీ సిస్టర్ చిల్లీ హియర్. ఇది F4 లో వాడుకున్నాం. ఓకే, సో ప్రణీత్ ఇట్లా కూర్చున్నావేందిరా? ఏ మార్కస్ చూసి మళ్ళీ వెయిట్ చేస్తున్నాం. ఈయన మాత్రం మ్యాడ్ సినిమాతో యాంథనీ ప్లీజ్ కమ్. డీజే టిల్లు వైబ్ మొత్తం ప్లే అవుతుంది. 2 years బ్యాక్ సేమ్ వైబ్ తో స్టార్ట్ అయినటువంటి సినిమా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుందంటే అది మామూలు విషయం కాదు. ఒకప్పుడు అమ్మాయిలు మోసం చేస్తే దేవదాసుల్లాగా అయిపోయేవాళ్ళు, లేకపోతే మనం ఆ తర్వాత ఇంకొన్ని సినిమాలు చూసాం. కానీ ఇప్పుడు మాత్రం డీజే టిల్లు ట్రెండ్ మార్చేశాడు. ఏం చేయాలని చూపించాడు, ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. టిల్లు స్క్వేర్ లో ఏం జరగబోతుందో వీళ్ళు ముగ్గురు మనకు చెప్పబోతున్నారు. వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ చెప్పండి గైస్. టిల్లు స్క్వేర్ లో డబుల్ ద ఫన్, డబుల్ ధమాకా, ఆంతో నీంతో దాంతో దీంతో కాదు, టిల్లుగాంతో. అందరికి నమస్కారం అండి. వెరీ హ్యాపీ టు బి హియర్. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ నేను ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం సిద్ధు అండి. జనరల్లీ ఫ్రెండ్స్ మధ్యలో థ్యాంక్స్ చెప్పుకోవద్దు ఏం చెప్తారు, కానీ ఫ్రెండ్స్ మధ్యలోనే థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మామ. సో సినిమా అయితే హైలైట్ వచ్చింది. సూపర్ కాన్ఫిడెంట్ ఉన్నాం మేము. హ్యాపీగా వచ్చి 29 సినిమా చూసి వెళ్ళిపోండి. క్రేజీ ఎంటర్టైన్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంశీ గారు లాగా అయిపోతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే అట్లా ఉంటుంది మినిమం మనతో. రామ్ గారు హాయ్ అండి. మార్కస్ ఏం మార్కస్ మార్కస్ ఆల్రెడీ లాస్ట్ టైం నేను షేరీ సినిమా అప్పుడే చెప్పాను, మీరు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. 10 minutes మాట్లాడుకో, నో ప్రాబ్లం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి విచ్చేసిన అనిల్ రావిపూడి సార్కి అండ్ రామ్ మిరియాల గారికి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. డైలాగ్ పిల్లలకు చెప్పిరాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ సిద్ధు బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నాకు మార్కస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చిన, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఎల్లుండి సినిమా రిలీజ్, రేపు ప్రీమియర్స్ యూఎస్లో. సో మీరు పార్ట్ 1 కంటే పార్ట్ 2 10 times ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నేను అందరం గ్యారెంటీ ఇస్తున్నాను, ఒక్కటి కాదు. సో మీరు అందరూ సినిమా చూడండి, ఎట్లుందో చెప్పండి. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదో చెప్పాలనుకుంటున్నావు, పర్లేదు చెప్పు. డైలాగ్ ఏమైనా చెప్తావా? అప్పుడు నేను షేరీ సినిమాకి ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడాను, ఇప్పుడు నేను ఎప్పుడు అనను.
బాగా మాట్లాడాలని కోరుకుంటా. నాకు తక్కువ పని ఉండాలనుకుంటా. బ్యాలెన్స్ గా కరెక్ట్ మాట్లాడాను. సూపర్ మాట్లాడావు మార్కస్. థాంక్యూ సో మచ్. థాంక్యూ. ఇవాళ వాటర్ లో ఏం కలుపుకున్నావు కానీ నిమ్మకాయ జ్యూస్ అంతే కదా లడ్డు. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సిద్ధన్న అండ్ మీ అన్న డైరెక్టర్ అన్న. అండ్ నాకు ఫస్ట్ ఈ సినిమాకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది సాయి అన్నకి, ఈ సినిమా డిఓపికి. ఎందుకంటే తను చేయబట్టి పార్ట్ 1లో నేను వచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి అన్న. సిద్ధన్న ఈ సినిమా ఏంటంటే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోదాం అనే టైంలో ఈ సినిమా నాకు వచ్చింది. అండ్ దాని తర్వాత భయంకరంగా మారిందా అంటే చాలా బాగుందన్న. ఇప్పుడైతే ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరు 29 చెప్తున్నా భయంకరంగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. సమ్మర్లో ఫస్ట్ రిలీజ్ ఇది అట్లుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్లా సైలెంట్కి వెళ్ళిపోతే బాగోదు. ఒక సాంగ్ ప్లే చేయండి, డాన్స్ చేసేసి వెళ్తాం అంటున్నారు. రెడీ మ్యూజిక్. మేము సినిమాలో డాన్స్ చేయలేదు, అందుకని ఇక్కడ చేస్తున్నాం కదా. గ్లామర్. చాలా మొహమాటస్తుల్లా ఉన్నారు. టిల్లుతో ఉన్న తర్వాత కూడా ఇట్లా వేరేంటి టిల్లు వేరే లెవెల్ ఉంటుంది ఆ సినిమాలో. తర్వాత చూద్దాం. అర్థమైంది నాకు అర్థమైంది. ఓకే, నాలాగే ఒక బ్యూటిఫుల్ గర్ల్ ఉంది ఈ సినిమాలో. నూడిల్స్ లాంటి బ్యూటిఫుల్ హెయిర్తో, అందమైనటువంటి కళ్ళతో, చక్కటి చిరునవ్వుతో, సూటిగా అబ్బాయిల గుండెల్లో వచ్చేస్తారు. అనుపమ పరమేశ్వరం. ఒక్కసారి ఒక చిన్న మ్యాషప్ వీడియో చూద్దామా? లెట్స్ హావ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తున్నాము. పాపం కొడుకుని ఆయన పెంచలేదు. కన్నవాళ్ళని పోషించు లేకపోతే తీసుకోబడి చెప్పండి, మీరు నిజంగానే మీ కొడుకుని పెంచలేదా? అరే లాస్ట్ టైం అట్లా ప్రాబ్లమ్స్ అయ్యాయి కదా, ఈసారైనా సరే కొంచెం జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. నన్ను ఇంకా పెడుతూనే ఉన్నాడు, నన్ను ఇంకా వేధిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు బాగా వదిలి చూద్దాం. ఓకే సరే, మీరేం థ్యాంక్ యూ. నేను చాలా ఆనందంగా ఉన్నాను. డీప్ కండోలెన్సెస్. ఇట్లాంటి ఒక అబ్బాయి ఉన్నాడు, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయో ఐ కెన్ అండర్స్టాండ్. అటెంట్ ఉంటండి, ఎందుకంటే నా పక్కన నుంచి వాడు. ఓకే డాడీ. ఓకే మురళీధర్ అనే వ్యక్తి ఎవరికి తెలియని నన్ను డీజే టిల్లు ద్వారా విశేషమైనటువంటి ప్రాశస్త్యాన్ని కలిగించిన మీకు అందరికీ నా మనపూర్వక నమస్కారాలు. ఈ ప్రయాణంలో చాలామంది నాకు సహకరించారు, నాకు తోడ్పాటు అందించారు. భగవంత్ కేసరి సినిమాతో గౌరవనీయులైన అనిల్ రావుపూడి గారు నాకు మరింత పదోన్నతం ఇచ్చినట్టుగా నేను భావించాను. డీజే టిల్లు ఇచ్చిన స్ఫూర్తితో, ఉత్సాహంతో, మీ అందరి అభిమానంతో రెట్టింపుగా ఈ టిల్లు స్క్వేర్ ఉండబోతుంది. మిమ్మల్ని బాగా అలరిస్తుంది. మీ అంచనాలకు, మీ ఆశలకు, మీ ఊహలకు తగ్గట్టుగా ఈ సినిమా మిమ్మల్ని మరింత అలరించి తీరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. సుజాత గారు రండి. ఇప్పుడు ఏంటి, టిల్లు డైట్ లో ఉన్నాడా? కీటో డైట్, ఎగ్ వైట్స్, నో మిల్క్, ఒకరోజు నో డైటా? ఫేస్ మాస్క్లు అవి బాగా వాడుతున్నట్టున్నాడు, మీకు కూడా ఇస్తున్నట్టున్నారు. బాగుంది. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. మంచి విజయవంతం కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు పెద్దగా మాట్లాడటం కాదు.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ అండి. అందరూ ట్రైలర్ చూశారు, ట్రైలర్ మస్తు ఎంజాయ్ చేశారు. మళ్ళీ ఇంకోసారి ట్రైలర్ చూద్దామా? స్క్వేర్ 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 ట్రైలర్ ప్లీజ్. కూడా ఒక ఎనర్జీ వైబ్ ని తీసుకొచ్చింది ఈ సినిమా. మళ్ళీ 29కి అదే ఎనర్జీతో అందరూ రెడీగా ఉన్నారు ఈ సినిమాని చూడడానికి. ఒక ట్రైలర్ చూసాము, సరిపోలేదు. ఒక ట్రైలర్ 2 అంటే టిల్లు స్క్వేర్ లాగా ట్రైలర్ స్క్వేర్ లాంచ్ చేయడానికి ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి డైరెక్టర్స్ ని ఆహ్వానించేస్తున్నాము. అనిల్ రావిపూడి గారు, ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. మనకి F3, F4 అనురాగ్ కేసింగ్ లాంటి సినిమాని మనకు అందించినటువంటి అనిల్ రావిపూడి గారిని, అలాగే వాల్తేర్ వీరయ్య అని ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమాని డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ బాబీ గారికి స్వాగతం పలుకుతున్నాము. బొమ్మరిల్లు సినిమాని మనకు అందించి చెరగని ముద్రని వేసుకున్నటువంటి బొమ్మరిల్లు భాస్కర్ గారు ఇప్పుడు జాక్ సినిమాని మనకు అందిస్తున్నారు విత్ సిద్ధు. వారిని వేదికలకు ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే తెలుసు కదా డైరెక్టర్ మీర్జా కోనా అని, ఆవిడని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్టేజ్ అందరూ కలిసి ట్రైలర్ స్క్వేర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ మీర్జా గారు మధ్యలో నుంచి ట్రైలర్ లాంచ్ రిలీజ్ ట్రైలర్ లాంచ్. ఇప్పుడు మొత్తం టిల్లు టైం నడుస్తుంది. సూపర్ రిలీజ్ ట్రైలర్ రెస్పాన్స్ మనం ఇప్పుడు తీసుకుందాం. వి విల్ స్టార్ట్ విత్ వెంకీ అట్లూరి గారు. సార్ సినిమా తీసినటువంటి వెంకీ అట్లూరి గారు ఇప్పుడు లక్కీ భాస్కర్ కూడా మనకి తీస్తున్నారు. వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఎలా అనిపించింది? అంటే లాస్ట్ కమ్ ఫస్ట్ అని ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఏం చూపించలేదు, ఏం చూపించలేదు, నిజంగా కడుపు నిండింది ఏదో. సో ఆల్ ది బెస్ట్ అండ్ వంశీ సార్, ఆల్ ది బెస్ట్. టిల్లు డీజే టిల్లు ఎంత కలెక్ట్ చేసిందో దానికి 4 times మినిమం ఇక్కడ కలెక్ట్ చేయాలని విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. దయచేసి ఈశాన్య 10 రేట్ ఎక్కువ ఉంటుంది. సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సిద్ధు ఎనర్జీ అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ కార్ అలా దూకి వచ్చింది కదా, ఆ రేంజ్లో ఉంది. అలాగే సినిమా కూడా అలాగే ఉంటుంది నాకు తెలుసు. గుడ్ లక్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. నీరజ గారు, సుమా గారు, హాయ్ అండి. ప్లీజ్ సిద్ధు, నేను చెప్పడానికి ఇది వద్దారని కూడా చెప్పుకుంటూనే వస్తున్నాను. ద ట్రైలర్ ఇస్ ఫెంటాస్టిక్. ఐ థింక్ నేను ఎప్పుడు చెప్తాను సుమా గారు, నా కొడుకు అంచున్నాడు కదా, వాడు ఫస్ట్ వచ్చినప్పుడు వాడు నేర్చుకుని స్క్రాచ్ ఉంటుంది మొత్తం ఆ డైలాగ్తో వాడు అసలు నేర్చుకునేవాడు. All the best to the team. Already we were lucky enough to see some parts of the film and it's hilarious. Malik, congratulations in advance. Vamsi garu, big congratulations. Siddhu Babu, get ready to party. Thank you so much. And yeah, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ట్రైలర్ చాలా బాగుంది తమ్ముడు. నేను సిద్ధు గురించి చెప్పాలంటే వస్తున్నప్పుడు అదే ఆలోచిస్తే నాకు ఒక స్పెషల్ మూమెంట్ ఉంది సిద్ధుతో. 2015 సర్దార్ గబ్బర్ సింగ్ జరుగుతుంది. సో దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరికి ఆడియో కోసం వెళ్ళి ఒక ట్యూన్ ఏదో చేసుకొని తోప ట్యూన్ వస్తూ ఉన్నా. కూర్చొని ఉంటే నా పక్కన ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ చదువుతున్నారు. సో మనం కూడా బిల్డప్గా చదవకపోతే మనకు రాదనుకుంటారని పేజీలు అలా తిప్పుతుంటే ఒక చిన్న ఒక కాలంలో సిద్ధు ఫోటో చూశారు 2015. చూడంగానే ఈ అబ్బాయి ఎవరు చాలా బాగున్నాడు, ఐస్ చాలా బాగున్నాయి, ఇంటెన్స్గా ఉంది అని వెంటనే వచ్చి మా కోడేటరీ చెప్పారు. సార్ ఈ అబ్బాయి ఎవరు చూడండి ఒకసారి, చాలా బాగున్నాడు, మనం ఒకసారి పిలిపించండి ఆఫీస్కి అన్నా. సో వెళ్ళి ఫైనల్గా 2015 మా ఆఫీస్కి వచ్చాడు సిద్ధు. నీకు గుర్తున్న ఉంటుంది ఫిల్మ్ నగర్. రాగానే తను ఏమనుకున్నాడంటే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కళ్యాణ్ గారితో పాటు ఏదో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదైనా ఉంటుంది అనుకుని వచ్చాడు. కాకపోతే నాకు అంటే ఒక బాబాజీ లాగో గురూజీ లాగో ఫార్చ్యూన్ నాకు తెలియదు, కానీ కొంతమంది చూస్తే అనిపిస్తుంది వీడు ఓ షైన్ అవుతాడురా, ఒక పీరియడ్ మొత్తం వెళ్తాడురా అని అలా అనిపించింది సిద్ధు. ఆ రోజు సిద్ధు రంగని చెప్పా, నిన్ను వేషం కోసం పిలిపిలేదు తమ్ముడు,
నువ్వు ఖచ్చితంగా ఒక పెద్ద హీరో అవుతావని 2015 పెట్టా సిద్ధు హీరో అని. సో ఆ రోజు వచ్చి ఏదో ఒక వేషం అయినా చేస్తానన్నా, పెద్ద సినిమా కదా కళ్యాణ్ గారి దాంట్లో ఎనీథింగ్ అన్నాడు. లేదు తమ్ముడు నువ్వు ఖచ్చితంగా చాలా పెద్ద హీరో అవుతావు, నాకు మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది అన్నాడు. నిజంగానే మళ్ళీ డీజే తిల్లు తర్వాత ఒక ఈవెంట్లో కలిస్తే తనే మళ్ళీ గుర్తు చేశాడు. జనరల్గా మర్చిపోతున్నట్టు యాక్ట్ చేస్తాం మనం అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్, కానీ గుర్తు పెట్టుకొని నాకు గుర్తు చేసిన సిద్ధుకి నిజంగా నీ ఎనర్జీ అందరూ అంటున్నట్టు మైండ్ బ్లోయింగ్. అంటే ఇంట్లో నా కూతురు కూడా ఫుడ్ తినాలన్నా, మా మరదలో చిన్న పాప డ్యాన్స్ చేయాలన్నా నీ పాటలే డీజే తిల్లు. సో అంటే పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 రావడం అంటే నిజంగానే కత్తి మీద సాము. దాని ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. నేను ట్రైలర్ టీజర్ చూస్తున్నప్పుడు ఫస్ట్ ఇది అంత పెద్ద హిట్ కదా, మళ్ళీ అదే పేరుతో వస్తున్నాడని చూస్తే దానికంటే డబల్గా ఉంది ఎనర్జీ అండ్ టోటల్ టెంపో పర్ఫెక్ట్గా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా డీజే తిల్లు 1 కన్నా 2 డబుల్ బోనస్ అవుద్ది. అలానే మా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, ఇప్పుడు మేము జరుగుతున్న 109 హోమ్ బ్యానర్ బాలబాబు గారి సినిమా. సో ఈ సినిమా గురించి మా సెట్లో చాలాసార్లు చెప్తా ఉన్నాడు, వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మిగతా వాళ్ళందరికీ డైరెక్టర్ మల్లి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, రామ్ మిరియాల గారికి, మీ వాయిస్కి చాలా పెద్ద ఫ్యాన్ రామ్ మిరియాల గారిని, అలానే లిరిక్స్ రాసిన కాసాల శ్యామ్ గారికి, అందరికీ పేరు పేరున ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ అనిల్ గారు, రే ఆపండ్రా బాబు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నన్ను చెడగొట్టకండి. సో టిల్లు స్క్వేర్ నేను ట్రైలర్ చూసిన వెంటనే సిద్ధుకి కాల్ చేసి మాట్లాడాను. అంటే సిద్ధు నాకు ఎప్పుడో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పరిచయం, కందిరీగా అనే సినిమా అప్పుడు కలిశాను. సో 2011 and 12 ఆల్మోస్ట్ 13-14 years బ్యాక్, 12 years బ్యాక్. ఎంత హార్డ్ వర్క్ చేసి తన్ని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. సిద్ధు, యూ డిజర్వ్ దిస్. స్టార్ బాయ్ అనే నీకు ముందున్న ట్యాగ్ కూడా నీకు చాలా డిజర్వ్. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది, అంటే రాజేంద్ర ప్రసాద్ గారు లేడీస్ టైలర్ సినిమా తర్వాత పెద్ద స్టార్ సినిమాలు రిలీజ్ అయితే అంతే రెవెన్యూస్ చేసే ఆయన సినిమాలు కూడా రిలీజ్ అయ్యి ప్యారలల్గా ఒక ఎంటర్టైన్మెంట్ స్లాట్లో. నీకు ఆ స్కోప్ ఉంది, నాకు తెలిసి ఆ ప్లేస్ని భర్తీ చేయాలని కోరుకుంటున్నాను ఈ జనరేషన్కి. సో అన్ని జోనర్ సినిమా చేయాలి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ట్రైలర్ చూశాను, నాకు బాగా నచ్చిన డైలాగు మేము పెంచలే ఆడే పెరిగిండు. మీ అందరికి బాగా నచ్చింది ఏంటో కూడా నాకు తెలుసు. ఏం నచ్చింది మీకు? వద్దు, వాళ్ళకి నచ్చిన డైలాగ్ నాకు వినిపించింది, కానీ కొన్ని నేను వినకూడదు అనుకుంటాను, చెప్పకూడదు అనుకుంటాను. మీరే చెప్పేయండి. లిల్లీ సిస్టర్ చిల్లి. లిల్లీ is the other gully. Lily is in the other gully. Other gully. Okay. వస్తుందా ఇక్కడికి? ఓకే. ఒక్క సెకండ్. కాల్ సుమా గారు అదేంటో ఏదో డైలాగ్ నాకు వినాలని లేదు అన్నారు. మొన్న బబుల్ గమ్ అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో కూడా చాలా ఒక పద్ధతి గల తీర్థయాత్రకి బయలుదేరిన బస్సు ఎక్కినట్టు ఉండిందండి ఆ సినిమా. మా లాంటి వాళ్ళ కోసం చేసింది. స్పైస్ ఎక్కువైంది. అవును. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మల్లిక్ రామ్. హలో, డైలాగ్ చెప్తానంటారు, మీకు నచ్చిన డైలాగ్ నేను చెప్పేసాను. ఓ చెప్పేశారు. సో ఆల్ ద బెస్ట్ మల్లిక్ రామ్, అలాగే రామ్ మిరియాల గారు, ఐ లవ్ యువర్ వర్క్. సో మీ అందరికి టీం అందరికి బెస్ట్ విష్. అండ్ వంశీ గారు, సో వంశీ గారికి బేసిక్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిస్టమ్ మీడియా వాళ్ళకి అదైతే బ్రాడ్గా పెట్టుకుంటారు, ఇంత పెద్ద ఈవెంట్ చాలా నేరోగా పెట్టారు, దొరకలేదని చెప్పారు ఈ హాల్. ఐ థింక్ దీని తర్వాత ఇంటరాక్షన్ ఉంది. సో థ్యాంక్ యూ. సో టీం అందరికీ బెస్ట్ విషెస్. టిల్లు స్క్వేర్ ఈ సమ్మర్కి కలెక్షన్లో కూడా చాలా మంచి తీసుకొచ్చినారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఒకసారి డైరెక్టర్స్ అందరినీ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే మన మ్యాక్స్ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మ్యాట్ మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది. సూపర్ డూపర్ హిట్. సేమ్ వేదిక ఏంటో కలిసి వస్తుంది, సేమ్ యాంకర్. అలాగే సినిమా డైరెక్టర్ మల్లిక్ రామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టిల్లు స్క్వేర్తో మరో అద్భుతాన్ని వాళ్ళు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే డిఓపి సాయి ప్రకాష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఎడిటర్ నవీన్ నూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో మన సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ సూర్యదేవరం నాగవంశీ గారికి ఒక ఓఎస్ కొని వేదిక మీదకి పిలిచేద్దామా? ఫర్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. వంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రామ్ మిరియాల్ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ శ్రీరామ్ చంద్ర ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కాసాలు శ్యామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మురళీధర్ గారిని, సుజాత గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కాస్ట్యూమ్ డిజైనర్ స్టైలిస్ట్ లంకా సంతోషి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. లంకా గారు డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. మీ వారు కాదు, డైరెక్టర్ గారు. కష్టే ఫలి అనేటువంటి పాలసీని గట్టిగా నమ్ముకున్నాడు కాబట్టి మన టిల్లు ఈ రోజున ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యాడు. డీజే టిల్లు హిట్ అయింది కదా అని సైలెంట్గా కూర్చోలే, మళ్ళీ కష్టపడ్డాడు. ఇప్పుడు టిల్లు స్క్వేర్తో సూపర్ సక్సెస్ ని అందుకోబోతున్నాడు. లేడీస్ అండ్ జెంట్మెన్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ స్టార్ బాయ్ సిద్ధు జొల్లగడ్డ. ఒక గ్రూప్ పిక్చర్ విత్ our directors and our team please. వంశీ కాకా గారిని అలాగే వేణుగోపాల్ గారిని ఆహ్వానిస్తారు. వంశీ గారు ప్లీజ్ కమ్ ఆన్ సెంటర్ స్టేజ్ ప్లీజ్. ఒక 2-3 నిమిషాలు పెట్టమ్మా. మన డీజే కన్సోల్ పెట్టు అట్లా. భాస్కర్ గారు, వంశీ గారు ఒక పిక్చర్. yes here we go 1 2 3 start. పాటలో కొంచెం ముందుకెళ్ళు, పాటలో కొంచెం స్పీడ్కి వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. అందరినీ దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్ డైరెక్టర్స్ వన్స్ అగైన్. వెంకీ గారు థ్యాంక్ యూ, బాబీ గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అందించడం స్ట్రెస్ రిలీఫ్ కోసం రెడీగా ఉన్నారా? ఆన్ డిసెంబర్ 29 టిల్లు స్క్వేర్ కి బుకింగ్ అయిపోయిందా? సారీ చిల్లీ సడన్ వచ్చేసింది. మార్చి 29 కి రెడీగా ఉన్నారా? రెడీయా? ఓకే, సో ఇంకొంచెం రెడీ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ అందించడానికి స్టేజ్ మీదకి పిలిచేస్తున్నాము ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ్ చంద్ర. మనకి సూపర్ గా అందించినటువంటి మన శ్రీరామ్ చంద్ర
మ్యూజిక్ సింగర్ జాతిరత్నాలు బలగం అలాగే ఇప్పుడు ఈ సినిమాకి కూడా వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ రామ్ మిరియాల గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ప్లీజ్ చిల్లి గారు బాగున్నారండి. హలో ఎవ్రీబడీ, హాయ్ హాయ్, కంగ్రాచులేషన్స్ బ్రో. ఐ మీన్ డీజే టిల్లు అప్పుడు నేను కలవలేదు మిమ్మల్ని, బట్ గ్రేట్ జాబ్. అండ్ మనలాంటి సింగిల్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ హోల్సేల్ గా సింగిల్స్ మన ఇండియాలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆ సింగిల్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ తీసిన సూపర్ సినిమా డీజే టిల్లు. అయితే ఇప్పుడు అలా కంటిన్యూ చేస్తూ అదే సాగా టిల్లు స్క్వేర్ తీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని మేము చూసుకుంటున్నట్టు ఉంది స్క్రీన్ మీద. ఫస్ట్ టైం రాధిక, నెక్స్ట్ టైం లిల్లీ, దాని తర్వాత ఇంకెంతమంది వచ్చిపోతారో తెలియదు, చిల్లి. బట్ ఇందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడాను నేను. వంశీ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మలిక్ గారు, థ్యాంక్ యూ. పాడడానికి వచ్చాను. అయితే రెడీయా? ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ, ప్రాణాన్ని నలిపేసి వెళ్ళిపోకమా. ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ, మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ. తొలిసారి జరిగింది సరిపోలేదే, ఈసారి జరిగింది తెలియనిలేదే. ఆగే తల్లి ఏంది లొల్లి, జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ. ఏ అమ్మో ఓ అమ్మో దీనమ్మో బాగుందమ్మో. ఏ అమ్మో ఓ అమ్మో దీనమ్మో బాగుందమ్మో. సూపర్ అమేజింగ్. థ్యాంక్ యూ. That's why you are the Indian Idol. ఈ మధ్య సింగింగ్ మాత్రమే కాదు, డాన్స్ కూడా శ్రీరామ్ చంద్ర అందరూ కొట్టేస్తున్నారు నేషనల్ లెవెల్లో. అండ్ అలాగే ఈ సాంగ్ రాసింది కూడా సిద్ధు. సో రవి యాంథనీ ఇద్దరు కలిసి రాసినటువంటి సాంగ్ ఇది. సింప్లీ సూపర్ కదా. రైటర్, యాక్టర్ అన్ని. బట్ గ్రేట్ లిరిక్స్, బ్యూటిఫుల్. నేను సర్ప్రైజ్ అయిన పాడేటప్పుడు మలిక్ గారిని అడిగాను, మలిక్ గారు లిరిక్స్ రాసింది ఎవరు అంటే సిద్ధు అని. మల్టీ టాలెంటెడ్. బట్ చాలా బాగా రాశారు. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. అండ్ లుకింగ్ ఫార్వర్డ్. నేను టిల్లు డీజే టిల్లులో పాడలేదు, కానీ టిల్లు స్క్వేర్లో పాడాను కాబట్టి చాలా సంతోషం. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఆ మైక్ రామ్ మిరియాల గారి రస్టిక్ వాయిస్ వినాలనుకుంటుంది, ఆ కంఠం కోసం ఎదురు చూస్తుంది. ఎస్, అందరికీ నమస్కారం. ఈ మొత్తం టిల్లు జర్నీ ఇది ఉందా? స్టేజ్ మీద డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలంటే కొంచెం భయం ఉంటుంది. నచ్చి డ్రింక్ తెస్తానంటున్నాను. ఈ జర్నీ, ఈ టిల్లు జర్నీ అంతా కూడా ఒక రోజు సిద్ధు కాల్ చేయడం వల్ల స్టార్ట్ అయింది. ఇదంతా కూడా సో ఇట్ వాస్ లైక్ ఎ వెరీ మిరాక్యులస్. ఎలా కుదిరిందో తెలియదు మాకు. అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఇంటూ దిస్ జర్నీ ఆఫ్ టిల్లు. ఇంకెన్ని మైలురాళ్ళు ఉంటాయో ఈ టిల్లులో నాకు తెలియదు కానీ, బట్ థ్యాంక్స్ టు యూ. మళ్ళీ కన్నా థ్యాంక్స్ టు యూ సో మచ్. మీకున్న పేషెన్స్కి మీకు తను చాలా రకాలుగా మనం చాలా వెనక్కి మనకి రీసెంట్ చాలా చేసాం. అండ్ వంశానికి థ్యాంక్ యూ. అండ్ చంద్రబాబు గారికి వన్స్ అగైన్ మళ్ళీ టిల్లులో లాక్కొచ్చి మళ్ళీ పడేస్తుంది. మీ ఇద్దరికి థ్యాంక్స్ అన్న. అందుకన్నా ఏం లేదు నా దగ్గర. ఇలాగైతే ఎలాగైనా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా పోరి తప్పక మళ్ళీ నువ్వు స్టోరీ రిపీట్ ఏమన్నది, కొత్త స్టోరీ ఉంటుంది కానీ జనాలు మాత్రం రిపీట్లో చూస్తారు నాకు తెలిసి. సో ఇట్స్ గోనా బి మల్టిప్లైడ్ ఫన్ ఫర్ ఎవ్రీ వన్. సో ఐ జస్ట్ విష్ a great journey ahead with this thing. Thank you all, Anna. Thank you once again.
నీకోసం ఇంకొక రోజు షో పెట్టుకుందాం అన్నారు. సక్సెస్ మీట్లో నాదొక షో పెట్టు, ఆ మాయా లాంటి పాటలన్నీ పాడేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామీరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామచంద్ర. అండ్ ఇప్పుడు సినిమా డైరెక్టర్ మలిక్ రామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి అద్భుతం లాంటి సినిమాని అందించినటువంటి డైరెక్టర్ మలిక్ రామ్ గారికి విషింగ్ ఇన్ సూపర్ సక్సెస్. టిల్లు స్క్వేర్ తో మంచి సక్సెస్ ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ హలో ఎవ్రీవన్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ, హార్టీ వెల్కమ్. అండ్ బాయ్స్, రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో వచ్చిన అమ్మాయిని లవ్ చేసి మనసు వెరగొట్టుకున్న బాయ్స్, టిల్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాయ్స్ అందరికీ మై కండోలెన్సెస్. ప్రతి బ్యాచ్లో ఉంటాడు కదా, ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటాడు, హార్ట్ బ్రేక్ అవుతుంటుంది, ఆడ మాండు మెల్లి లవ్ చేస్తాడు, మెల్లి చేస్తాడు, అయినా హార్ట్ బ్రేక్ అవుతుంది. అలాంటి వాడి ప్రతి ఒక్కడికి మీ బ్యాచ్లో ప్రతి ఒక్కడికి నిదర్శనమే ఈ టిల్లు. సో లాస్ట్ 2 yearsగా మీరు టిల్లు అనే సినిమాని కానీ టిల్లు అనే సాంగ్ని కానీ ఇంత మీ మనసు దగ్గరగా పెట్టుకొని దాన్ని ఆదరించి మేము రైటింగ్ చేస్తున్న టైంలో కూడా ఆఫ్టర్ 1 year ఆఫ్ ద రిలీజ్ అప్పుడు కూడా పక్కన వీధుల్లో అట్లా సాంగ్ వింటూ ఉన్నాం కంటిన్యూస్గా. ఎవ్రీ ఫెస్టివల్కి ఎవ్రీథింగ్ మీ లైఫ్లో ఒక భాగం చేస్తారు ఆ సాంగ్ని, ఆ మూవీని. వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ హార్ట్ఫుల్లీ సెయింగ్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ సినిమాని కూడా అలానే మీరు ఆదరించి విల్ కీప్ ఇట్ క్లోజ్ టు యూ అనుకుంటున్నా. ఇట్స్ కమింగ్ ఆన్ ద 29th. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ it is great to be here. And 2 years journey-lo is so much to talk and probably success meet-lo anta maatladukundam. And thanks Vamsanna, thanks Chinnababu garu, and thanks Trikuram garu for giving me this opportunity. And about that, technicians, all the technicians who worked on this film, thanks a lot. And last I want to talk to my friend, the living legend, Tillu, Sidhu. Love you, brother. What a journey we had last 2 years. It was so, అన్నిటికన్నా what I accomplished cinema అంటే I found a great friend. Thanks. 3 songs మనకు అందించినటువంటి కాసర శ్యామ్ గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ దెన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈ చిత్రంలో 3 పాటలు రాయడం జరిగిందండి. ఫస్ట్ రాసిన పాట టికెటే కొనకుండా ఇల్లన్నా ఇల్లాగైతే అని రాసిన పాట. ఆ పాట ఒక త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి మెప్పును సంపాదించింది. అదే పాట మా అందరింటి పెద్దబాబు అయిన చిన్నబాబు గారితో ఒక క్లోజ్నెస్ పెంచింది నాకు. తర్వాత రాధిక అనే పాట రాశాను. సిద్ధన్న ఫోన్ చేసి ఒకటే మాట అన్నాడు, రాధిక అనే పేరున్న అమ్మాయిలంతా నేను తిట్టుకోవాలన్నా అట్లా రాయి పాట అని చెప్పాను. ఎంతమంది రాధికలు తిట్టున్నారో తెలియదు కానీ నన్ను తిట్టని ఒకే ఒక రాధిక ఉంది. ఆ రాధిక నా భార్య. నా భార్య పేరు రాధిక. ఈ పాట విని గొప్పగా రాసినాం అని చెప్పి మేము మెచ్చుకున్న ఒకే ఒక రాధిక ఏంటది. ఇప్పుడు అర్థమైందన్న ఆ పాట ఎందుకు అంత కసిగా రాసింది. తర్వాత ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయిన డీజే టిల్లు. ఆ పాట టిల్లన్న దిగిండంటే అన్న ఫస్ట్ ఆ పాటలో ఉన్న పాట ఇందులో మళ్ళీ రిపీట్ చేసాము, వేరే చరణం రాయడం జరిగింది. ఆ పాట కూడా మళ్ళీ అందరినీ అలరిస్తుందన్నలో ఏమాత్రం సందేహం లేదు. టిల్లుకు ఏదైతే సెంటిమెంట్ జరిగిందో అనుకోకుండా ఈ సినిమా కూడా అదే జరిగింది. నాకు డైరెక్టర్ గారిని ఇప్పుడే కలవడం, ఫోన్లో తప్ప కలవలేదు. టిల్లు 1 కూడా అట్లాగే జరిగింది. అప్పుడంటే లాక్డౌన్ ఆ పరిస్థితులు, కానీ ఈ టైం అంత బిజీగా ఉండి ఈ సినిమా మీద తన ప్రాణం పెట్టి ఎంతో కష్టపడి చేశాడు. ఇప్పుడే కలవడం, అన్న వచ్చి నేనే కాసర్లో శ్యామని పరిచయం చేసుకున్నాను, ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇట్లా ఈ 3 పాటలకు నాకు ఎంతో మంచి సపోర్ట్ ఇస్తూ మంచి ట్యూన్స్ అందజేసిన నా మిత్రుడు బ్రదర్ రామ్ మిరియాలకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా వంశీ అన్న ఒక పాటను మించి ఒక పాట సేమ్ బ్యానర్లో నాకు పడడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఒక రామ్లో రామ్లా, తర్వాత డీజే టిల్లు, ఆ తర్వాత మా పక్కనే ఉన్నాడు మా మ్యాట్ కళ్యాణ్, కల్లాజోడు కాలేజీ పాప. ఇట్లా వరుస హిట్లు ఒకే బ్యానర్లో పడడం చాలా హ్యాపీ అన్న. మళ్ళీ ఈ హిట్ కాంబినేషన్ మళ్ళీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా సిద్ధు భయ్య
సిద్ధు అన్న చూస్తే మా కళ్యాణ్ ఎప్పుడు మేము మాట్లాడుకుంటాము, సిద్ధు అన్న చూస్తే చాలా జెలసీగా ఉంటుంది. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా వెర్షన్ రాస్తాడంట. ఎప్పుడు సినిమా రైటింగ్ అది తప్ప ఇంకెటువంటి ఆలోచన లేదని మా కళ్యాణ్ ఎప్పుడు చెప్తుంటాడు. అంత ఫాస్ట్గా ఎట్లా రాస్తాడంట. మంచి మంచి డైలాగ్స్, మంచి పంచ్ డైలాగ్స్, అవన్నీ నిజంగా హ్యాట్స్ ఆఫ్, మల్టీ టాలెంటెడ్. మొన్న సాంగ్ రిలీజ్ అయిన రోజు, లిల్లీ సాంగ్ రిలీజ్ రోజు ఒక చిన్న యాక్ట్ సిద్ధు అన్న అంటే మనందరికీ బాగా ఇంకా క్లోజ్ చేసింది. అనుభవం నిల్చుంటే చెయ్యి కూడా రాకుండా ఇట్లా వెనుక పెట్టాడు అన్న రీల్ ఇప్పటికీ చాలా వైరల్ అయింది. నీదెంత మంచి మనసు, ఎంత సంస్కారమైన వ్యక్తివో చాటి చెప్పే ఒక చిన్న యాక్ట్ చాలు. ఈ సినిమా మరీ పెద్ద హిట్ కావాలని, డబుల్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. ఫస్ట్ వన్సర్ నా థ్యాంక్ యూ. ఆ రోజు చాలా లోలో ఉన్నప్పుడు అరే ఇల్లు టు ఒకటి రైటింగ్ హెల్ప్ కావాలంట, ఒకసారి ఇల్లు అని ఆ రోజు కలిసా సిద్ధుమామ, మళ్ళీ ఆంథనీ. సో ఇట్స్ బీన్ ఏ గ్రేట్ జర్నీ. 3 హలీం సీజన్లు వచ్చినాయి వీళ్ళు రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి. ఇప్పుడు సినిమా వస్తుంది. మీరు హలీం తింటే ఎంత ఎంజాయ్ చేస్తారో తెలియదు కానీ తీస్తున్నావు కదా మ్యాడ్ టు, నీకు కూడా అర్థమవుతుంది. లేదమ్మా, ఇందాక అన్నకి చెప్పినట్టు నువ్వు లేనప్పుడు చెప్పా. నేను రైటింగ్ సెషన్స్లో ఉన్నానండి, కంటిన్యూస్గా ఒక 8 అవర్స్ కూర్చున్నట్టు. సిద్ధుని చూసి నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో జలసైన వ్యక్తులు ఇద్దరు, ఒకడు అనుదీప్, 2 సిద్ధు. ఎంత ఫాస్ట్ ఉంటారంటే వీళ్ళు, మళ్ళీ కన్నా మన క్యాచ్ చేయడానికి కష్టపడేటట్టు చేస్తారు వీళ్ళు. సో అద్భుతంగా ఉండే. వీళ్ళందరూ ఇప్పటివరకు ట్రైలర్ చూసి దీన్ని చూసి చెప్తున్నారు సినిమా బాగుంటుందని. ఈ సినిమా చూసి వచ్చిన, నేను మిక్సింగ్ చూసి వచ్చిన, ఇంటర్వెల్కి చెప్తారు బ్లాక్ బాస్టర్. ఇంటర్వెల్కే సినిమా లాస్ట్ వరకు కూడా ఆగక్కర్లేదు, అంత అద్భుతంగా వచ్చింది. డాడీ క్యారెక్టర్, అనుపమ గారి క్యారెక్టర్, మార్కస్, వీళ్ళు 3 స్పెషల్ మెన్షన్. ఎందుకు చెప్పారో సినిమా తర్వాత మీరు చూస్తారు. మళ్ళీ కన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అలౌయింగ్ మీ ఇన్ టు ద టీమ్. మామ లవ్ యూ. అసలు సినిమా మామూలుగా రాలేదు. మొత్తం వచ్చిన తర్వాత అందరూ నీ స్పీచ్ కోసం వెయిటింగ్, ఎక్కువ టైం డిలే చేయకుండా. అండ్ స్పెషల్ మెన్షన్ మా నవీన్ నూలి గారు, భీమ్ సిసిరియా గారు. అసలు వీళ్ళు వాళ్ళ కట్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మీరు చూస్తారు సినిమాలో, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. అండ్ వెయిటింగ్ ఫర్ మ్యాడ్ 2. థ్యాంక్ యూ కాసర్ శ్యామ్ గారు. శ్యామన్న ఇందాక చెప్పడం మర్చిపోయి నీ పేరు చెప్పకపోతే. సో ఈ తెలుగు ఈ ఇన్ని పాటలు రాసిన దాంట్లో ఇంత మాసీగా కానీ ఇంత నాటుగా ఉండడానికి కారణం శ్యామన్న లాంగ్వేజ్. అది ఆయనకు మాత్రమే తెలుసు. ఐ థింక్ నో వన్ కెన్ ఎల్స్ రైట్ లైక్ హౌ హీ హాస్ రిటన్ ఆల్ ది తెలుగు సాంగ్స్. సో అన్న చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఎగ్జాక్ట్లీ, ఆయన రాతకి నీ పాట కలిసినప్పుడు అది విజువల్లీ ఆన్ సిద్ధు ఇట్ లుక్స్ సూపర్. అందుకనే ఆ కాంబినేషన్ ఇప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారిని అండ్ అలాగే ఆ స్టార్ బాయ్ సిద్ధు చొల్లగడ్డ గారిని, ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. వంశీ గారు సిద్ధుకి ఇచ్చేయమంటారా మైక్? ఒక్కసారి ప్లీజ్. హలో అందరికీ గుడ్ ఈవినింగ్. అదే అదురా ఇప్పుడే వచ్చిన రాసుకొచ్చిన మర్చిపోతాను. అన్ని అడ్రస్ చేస్తా, అందరి గురించి మాట్లాడతాను. ఓకే, సో వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వచ్చి వెళ్ళిపోయిన గెస్ట్లు బాబీ అన్న, భాస్కర్ గారు, అనిల్ రావుపూడి గారు, వెంకీ అత్లూరి, అందరికీ చాలా థ్యాంక్స్. ఈవెంట్ ఇంకా చాలా యాక్చువల్లీ పెద్దగా చేద్దాం అనుకున్నాము, బట్ కొన్ని పర్మిషన్స్ దొరకపోవడం వల్ల ఇక్కడ చేయాల్సి వచ్చింది. అంటే ఇది బాగాలేదని కాదు, కోహినూరు తిప్పుకోకండి, అదైతే కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఫస్ట్లీ నేను మాట్లాడాల్సింది చెప్తా, ఒక నిమిషం.
సో ఇప్పుడు వచ్చిన మిగతా గెస్ట్లందరికీ కూడా నీర్జా కొన గారికి, మా సినిమా డైరెక్టర్ మలిక్ గారికి స్పెషల్ థ్యాంక్స్. కళ్యాణ్కి వచ్చిన మా సినిమాలో చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ కూడా, రామన్నకి, శ్రీరామ్ గారికి, మార్కస్కి, లడ్డూకి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు అందరూ ఒక పార్ట్ అయ్యారు. వెరీ అన్ఫర్గెటబుల్ జర్నీ. సో ఫస్ట్ మాట్లాడాల్సిన డీజే టిల్లు అంటే గుర్తొచ్చేది డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్. ఆ సినిమాలో మేము ఆ పాట సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ మేము ఇద్దరిని అనుకున్నాం ఆ పాట ఎవరు చేయాలి, డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్ ఎవరు చేయాలి అని మేము ఇద్దరిని అనుకున్నాము. అది డివైన్ ఇంటర్వెన్షనో లేకపోతే దేవుడు డిసైడ్ చేసేసారో ఆల్రెడీ. బట్ ఎవరైతే వేరే అతను అనుకున్నామో అతను ప్యారలల్గా ఇద్దరికి ఫోన్ చేశాము. అతను ఫోన్ ఎత్తలేదు, రామన్న ఇమీడియట్గా ఫోన్ ఎత్తాడు. మాది రామన్న గురించి మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, తను డీజే టిల్లు అనే సాంగ్ కొట్టడానికి ఆఫీస్కి రమ్మన్నప్పుడు కొంచెం టైం తీసుకోవచ్చు కదా, పర్లేదు కదా, ఓకే కదా, తర్వాత మీకు కావాల్సినవి మాట్లాడతా, ఫస్ట్ నాకు కావాల్సినవి మాట్లాడతా. రామన్న ఆఫీస్కి వచ్చినప్పుడు డీజే టిల్లు అనే సాంగ్ చేయడానికి కూర్చొని రామన్నకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసామన్నా, ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి పార్ట్ అవుట్ చేయాలి అంటే తప్పకుండా చేద్దామని అన్నాడు. అన్న తర్వాత అన్న మీ మేనేజర్ ఎవరైనా ఉంటే మా మేనేజర్స్ తోటి డబ్బులు ఆ విషయాలు మాట్లాడుకోమందాము అంటే అయినా పర్లేదన్నా అవన్నీ తర్వాత మాట్లాడదాం, తర్వాత ఫస్ట్ పాట కొట్టాలి దాని తర్వాతే మిగతావన్నీ మాట్లాడదాం అని. ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి అలాంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. రామ్ మిరియాల నాకు ఎప్పుడైనా కలిస్తే నేను కలిసిన ప్రతిసారి ఒక మాట అంటాను తనతో, ఏంటంటే నీ గొంతులో మట్టి వాసన ఉంటుంది అంటాను తను పాడినప్పుడు. అంత రియల్గా అంత రాగా ఉంటుంది. సో డీజే టిల్లు అనే పాట నా కోసం కంపోజ్ చేసినందుకు, ఆ పాటకు అంత ఫెంటాస్టిక్ లిరిక్స్ రాసి ఆ పాట అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి కారణమైన కాసర్ల శ్యామ్ గారు అండ్ రామ్ మిరియాల గారు, ఐ థింక్ నేను ఈ కెరియర్లో కొంత భాగం ఐ విల్ బి ఇండెటెడ్ టు యూ. ఈ రుణం నాకు తెలిసి నేను ఎప్పటికీ తీర్చుకోలేను. బికాజ్ మీరిద్దరూ ఆ పాట, ఆ సినిమాని, ఆ పాట సగం మోసింది భుజాల మీద తీసుకుని వెళ్ళి. సో ఐ విల్ బి ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ ఆ పాట నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ శ్రీరామ్ చంద్ర గారు, హీఈస్ ఆల్సో హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు బేబీ సినిమాలో మీరు పాడిన పాట విని పిక్చర్ అయిపోయాను నేను అసలు. వాట్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్. అంటే మనసు విరిగిన కుర్రాళ్ళ మనసుల్లో ఉన్న బాధ అంతా ఆయన గొంతులోనే ఉంది అసలు. మనందరి కోసం ఐ ఫీల్ he's come to sing all these breakup songs. Beautiful beautiful voice. And మీ ఇప్పుడు బాలీవుడ్లో మీ జర్నీ కూడా I've been keenly following. Congratulations. I hope you reach greater heights. నెక్స్ట్ మా మార్కస్ ఇంకా లడ్డు గురించి మాట్లాడాలి. చాలా సీన్స్ కలిసి చేసాం. ఆల్మోస్ట్ మేము కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోయాము. ఫస్ట్ కలిసినప్పుడు ఏంటి ఏమండి అని మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా మా పేర్లు పెట్టి పిలుచుకోవడం మొదలెట్టాము. తిల్లన్నా అంటే ఎవరా మార్కస్ చెప్పిన సంగతి అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ ఇద్దరికి కూడా. ఈసారి లాస్ట్ టైం మీరు సినిమాలో ఎంత చూసారో అంతకంటే ఎక్కువ ఉండబోతున్నారు ఈసారి సినిమాలో. ఇద్దరు త్వరగా ఎంటర్టైన్ అవుతారు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా చూసి. నెక్స్ట్ మా ఫాదర్ అండ్ మా మదర్, ఏం డాడీ అట్లా అంటవా నువ్వు వేయించలే అని. నువ్వు కాకుండా ఎవడు వేయించండి డాడీ. మాట్లాడితే నేను చెప్పిన మాట వింటే ఇంట్లో ఉండు, లేకపోతే నాడి ఇంట్లోకి వెళ్ళి అంటాడు. ఏడిపోవాలి డాడీ నేను, ఇంకో ఇల్లు ఏమన్నా ఉన్నదా నీకు చెప్పు. వచ్చిన పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్, ఏదో ప్రతి పిన్ కోడ్కి ఒక ప్రాపర్టీ ఉన్నట్టే ఉంటుంది బిల్డప్. మళ్ళా మాట్లాడితే ఇట్లకెళ్ళు అంటాడు. యాక్చువల్లీ ఇల్లు నీది కాదు, తాతది అంటే నాది, మనవంది అంటే నా ఇంట్లో నువ్వు ఉంటున్నావు, ఒక మూలకుండా మాట్లాడకుండా. సో మా మదర్, మా ఫాదర్ రోల్స్ చేసిన, మిగతా సినిమాలో రోల్స్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. సో ఇప్పుడు డీజే టిల్లు అనే సినిమా, ఆ క్యారెక్టర్ తోటి మేము ఒక సినిమా ఫస్ట్ చేసినప్పుడు అది ఒక చాలా యూత్ బేస్డ్ అండ్ చాలా మాస్ ఆడియన్స్కి, యూత్ కోసం ఫస్ట్ నేను అనుకుని రాసి తీసిన సినిమా. బట్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు కూడా చాలా సర్ప్రైజింగ్గా నేను, మా వంశీ గారు, అన్న మీరు వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోండి, నేను కొంచెం టైం తీసుకుంటాను. సో తర్వాత నేను మా వంశీ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాను దాని గురించి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరికీ కూడా ఆ క్యారెక్టర్ చాలా చాలా గట్టిగా ఎక్కేసింది. అంటే ఒక చాలా క్రేజీ, ఎక్స్ట్రీమ్ బట్ చాలా ఆనెస్ట్, నిజాయితీ ఉన్న మనిషి ఆ క్యారెక్టర్. వాడిని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నారు, మీ గుండెలో పెట్టుకున్నారు.
అంతకంటే ఎక్కువ ఒక యాక్టర్గా, అంటే నన్ను సిద్ధు కన్నా ఎక్కువ కూడా నన్ను టిల్లు అని పిలుస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అది కూడా ఆ పిలుపులో కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ఎగుతాడు, టిల్లన్నా ఒక ఫోటో దిగుదామా అంటాడు ఒకడు వచ్చి. ఓకే రా, నువ్వు అనుకున్నావు టిల్లన్నా, నీకు నేనేం చేయడం లేదు. సో అంత పర్సనల్ టచ్ ఉన్న ప్రేమ అది. ప్రేమ అంటేనే పర్సనల్ టచ్ ఉంటుంది. స్టేజ్ ఎక్కితే ఇది కొంచెం పర్సన్ ఎత్తుంటుంది. సో అలాంటి క్యారెక్టర్ తీసుకెళ్ళి మీరు చాలా చాలా పెద్ద సక్సెస్ చేశారు. అది హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఇప్పుడు పార్ట్ 2 తీయాలి అన్నారు. సో ఫస్ట్ అయితే టు బి వెరీ ఆనెస్ట్ నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే పార్ట్ 2 తీయాలి అనగానే ఫస్ట్ మైండ్కి వచ్చే థాట్ ఏంటంటే లాస్ట్ టైం ఆ సినిమా ఎంత ఎంటర్టైన్ చేసిందో ఈసారి కూడా అంతే ఎంటర్టైన్ చేయాలి, కానీ అలా ఉండకూడదు, కానీ అలాంటి ఫీల్ రావాలి. అట్ ద సేమ్ టైం టిల్లు అనే క్యారెక్టర్ ఎసెన్స్ లూజ్ అవుట్ అవ్వకూడదు. లాస్ట్ టైం హీరోయిన్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో ఈసారి కూడా చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్ అవ్వాలి. సో కూర్చుని రాసి మా టీం అందరికి కూడా ఫస్ట్ మేము రాయడం మొదలెట్టినప్పుడు చాలా భయంతో మొదలెట్టాము. బట్ ఒక మంచి కథ, ఒక పాయింట్ దొరికిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళాము. చాలా రాసాము. అంటే మా అందరికీ అప్పుడప్పుడు మధ్యలో మళ్ళీ అలాంటి సినిమా మనం తీయగలుగుతామా అని చమటాలు పడ్డాయి బిడ్డ. దెబ్బకి జిమ్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నారు అందరూ. అసలు చాలా లెంతీ ప్రాసెస్ కూడా అది రాయడం అనేది. అర్థమైన విషయం ఏంటంటే మనం అందరం డెఫినెట్గా ఒక యుద్ధానికి అయితే వెళ్తున్నాం అని అర్థమైంది. కానీ దాంతోపాటు ఇంకో విషయం ఏం అర్థమైందంటే యుద్ధం గెలుస్తామో లేదో మన చేతిలో లేదు, బట్ మన పోరాటం మాత్రం డెఫినెట్గా మన చేతిలోనే ఉంది. సో ఆ ఒకే కాన్ఫిడెన్స్ తోటి, ఒకే బిలీఫ్ తోటి వి వెంట హెడ్. ఇందాక మా డైరెక్టర్ మాలిక్ రామ్ చెప్పినట్టు 2 days బ్యాక్, కళ్యాణ్ కూడా చెప్పినట్టు 2 days బ్యాక్ సినిమా కాపీ చూసి వచ్చాము. సో అబ్సల్యూట్లీ కళ్యాణ్ అన్నట్టు ఇంటర్వెల్ టైంకి మీరందరూ ఒక మ్యాసివ్ హైతో బయటకు వస్తారు. అదే హైతో లోపలికి వెళ్తారు. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి సినిమాలో. మీరు రావాలనుకునే వాళ్ళందరూ వస్తారు, మీరు అనాలనుకునే వాళ్ళందరూ ఏమేమి అనాలనుకుంటున్నారో వాళ్ళందరూ మాట్లాడతారు. సో March 29th సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్కి రండి. ఈ సినిమా చేసే ప్రాసెస్లో నేను కొంతమందికి డెఫినెట్లీ నా థ్యాంక్స్ నేను చెప్పుకోవాలి. దాంట్లో ఫస్ట్ మనిషి మ్యాట్ డైరెక్టర్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు. కళ్యాణ్ నాతో పాటు కలిసి ఈ సినిమా రాశాడు. కళ్యాణ్, యాంథనీ, మలిక్ అండ్ వి రిటన్ ద ఫిల్మ్ టుగెదర్. చాలా క్రూషియల్ పాయింట్లో మా సినిమాకి వచ్చి మాకు చాలా హెల్ప్ చేశాడు. కొంచెం మీకు అందరికీ బోర్ కొడుతుంది అనుకుంటాను, కానీ వస్తున్నాను, అక్కడ నెక్స్ట్ పాయింట్ వస్తాను. కళ్యాణ్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా చేసే ప్రాసెస్ నాకు చాలా హెల్ప్ చేశాడు. మా ఎడిటర్ నవీన్ నోలి వాళ్ళు ఇక్కడ లేరు, తనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ చాలా క్రూషియల్ పాయింట్స్ వస్తే ఒక సినిమా చేసే టైంలో ఆ పాయింట్లో చాలా హెల్ప్ చేశారు. మా డిటిఎస్ ఇంజనీర్ రాధాకృష్ణ గారు అని చాలా పెద్ద సినిమాలు డిటిఎస్ మిక్స్ చేశారు. యానిమల్, అర్జున్ రెడ్డి చాలా పెద్ద సినిమాలు మిక్స్ చేశారు. సో ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆబ్వియస్లీ మా వంశన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీకు ఎలా కావాలంటే అలా తీసుకో అని ఒక పెయిడ్ వెకేషన్కి పంపించాడు మమ్మల్ని అందరినీ సినిమా చేసుకోమని. అన్న వద్దన్న, ఈ సీన్ మేము తక్కువలో తీస్తాం, ఖర్చు పెట్టేటో ఎక్కువ పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు, వస్తే పైసలు అంటాడు ఆయన. అలాగే మా చిన్నబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని నమ్మి మళ్ళీ ఎక్కువ డబ్బు పెట్టి మాతో సినిమా తీసినందుకు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. కొన్నిసార్లు ఈ సినిమా మాకు అర్థమైన దానికంటే ఎక్కువ ఆయనకు అర్థమై ఆయన మమ్మల్ని చాలా, మాకు మెంటల్గా బ్లాక్స్ పడినప్పుడు కానీ ఏదైనా పడినప్పుడు కానీ చాలా హెల్ప్ చేశారు మాకు వాళ్ళు. ఓకే, భీమ్స్ గారు ఇప్పుడే వచ్చారు, మీరు ఒకసారి అలా స్టేజ్ మీదకి రావాలి. ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. మీరు లేట్ వచ్చారు. ఐ వుడ్ వాంట్ యూ టు టాక్. ఆఫ్టర్ దట్ ఐ విల్ కంటిన్యూ మై స్పీచ్. అందరికి గుడ్ ఈవినింగ్. సీతారాల్లో ఇది 2వ జర్నీ. మ్యాడ్ చేశాను, చాలా పెద్ద హిట్ ఇచ్చారు, అందరికి థ్యాంక్స్. అండ్ కళ్యాణ్ శంకర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే వాళ్ళ సిద్ధు అన్నని కలిశాను, మల్లిక్ సార్ని కలిశాను, యాంటనీని కలిశాను, వంశీ గారిని కలిశాను. సో ఈ సినిమా చేసినందుకు, ఈ సినిమాల్లో సిద్ధు అన్నతో కలిసి ట్రావెల్ చేసినందుకు ఒక మాటలో చెప్తాను, చాలా ప్రౌడ్గా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇకపైన చాలా సినిమాలు ఆయనతో చేయాలనుకుంటున్నాను. నేను ఒక మాటలో చెప్పి ఆపిస్తాను, ఒక కష్టపడే వ్యక్తి, కష్టానికి నిలువెత్తు నిదర్శనం సిద్ధు అన్న. రాత్రింబవళ్ళు, యాక్చువల్లీ హీరో అంటే యాక్చువల్లీ ఇంట్లో ఉండొచ్చు, కానీ రాత్రింబవళ్ళు అసలు ఎప్పుడు భోజనం చేస్తాడో తెలియదు, ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎనీ టైం
పొద్దున్న 5ంటికి రీల్ అయిపోయింది, ఆర్ఆర్ అయిపోయిందంటే కూడా పొద్దున్న 5ంటికి కూడా వచ్చేస్తాడు అనమాట. సో ఇలాంటి వ్యక్తులతోటి కలిసి పనిచేయడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. అండ్ ఈ సినిమా హిట్ కాదు, నా దృష్టిలో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. మామూలుగా కాదు, బ్లాక్ బస్టర్, మార్క్ మై వర్డ్స్. బ్యాడ్ సినిమా చూసినప్పుడు చెప్పాను ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అని. దాని తాతను తీశారు, దాని పేరే టిల్లు స్క్వేర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బీన్స్ గారు, ఫెంటాస్టిక్ స్కోర్ ఇచ్చారు సినిమాకి. టిల్లులో ఉన్న మాస్ని ఇంకా 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 బయటికి తీసుకొచ్చారు తన స్కోర్ తోటి. ఒక పాయింట్ ఉంది, అది మాట్లాడాలా లేదా అని అప్పటి నుంచి కాన్ఫ్లిక్ట్ కొట్టేస్తుంది. బట్ ఐ థింక్ చెప్తాను. ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఇక్కడ మా సినిమా హీరోయిన్ అనుపమ లేదు. తను ఎందుకు లేదంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ లో ఏదో ఒక హ్యాండ్ పొజిషన్ ఏదో చూసి చాలామంది చాలా రకాలుగా కింద దాని గురించి రాశారు. అంటే ఆబ్వియస్లీ హీరోయిన్లు సెలబ్రిటీస్ మీరందరూ సోషల్ ఐలో ఉంటారు. డెఫినెట్లీ అందరూ 10 రకాలుగా మాట్లాడతారు. అండ్ మీరు మాట్లాడడానికి కూడా లేదు, రెస్పాన్స్ దానికి ఏమి ఇవ్వడానికి లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ ఫీల్ దట్ ఇప్పుడు మనం అప్పుడే కొంచెం మనం ఒక అమ్మాయి గురించి కానీ ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ అది మైండ్లో మనం పెట్టుకోవడం, అంటే పెట్టుకోండి అని మేము మీకు ఆర్డర్ అయ్యలేను, నేను మీకు సలహా ఇవ్వలేను. సో ఐ థింక్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్ దట్ వెనెవర్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ కో స్టార్స్ ఆర్ ఫీమేల్ యాక్ట్రెసెస్, వాళ్ళ గురించి మనం కామెంట్స్ కానీ అవన్నీ చేసినప్పుడు ఒక పాయింట్ వరకు, అంటే ఇట్ ఈస్ లైక్ మనం ఇప్పుడు ఎక్కడైనా ఒక అమ్మాయిని కలిసినప్పుడు అమ్మాయికి మనం ఫ్లర్ట్ చేసాం అనుకోండి, అది అమ్మాయి కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి కదా. అది అమ్మాయిని ఇబ్బంది పెట్టేస్తే మనకి పని అవుతుంది, రైట్? సో బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ క్వైట్ సెన్సిటివ్. సో నా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా ఎప్పుడైనా అలాంటివి జరిగినప్పుడు ఆబ్వియస్లీ ఆ రాసింది నిజం కాదు, అక్కడ చూసింది నిజం కాదు. అది కొంతమంది అంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఏ పని లేకపోతే వచ్చే మాటలు వచ్చే కమెంట్స్ అవన్నీ. సో నా ఒకే రిక్వెస్ట్ ఏంటంటే అందరితోటి కొంచెం హెల్దీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేద్దాం వెన్ ఇట్ కమ్స్ టు దీస్ థింగ్స్. సారీ కొంచెం సీరియస్ టోన్లోకి తీసుకెళ్ళినందుకు. మళ్ళీ లైట్ చేస్తాను దీన్ని. ఏ డైలాగ్ వినాలనుకుంటున్నారు టిల్లు నుంచి మీరు? లప్పగా కరెక్ట్గా నీ ఒక్కడి గుంతే వినిపించింది రా. ఇప్పుడు నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు మంచిగా అయితే 100% రాధికావే నువ్వు. మీరందరూ కూడా రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేమో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద నుంచి లైన్గా రాధికాలు అందరూ బైనాక్లర్స్ చేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడ దొరుకుతారు, ఓనవలగా చేస్తామని చెప్పి. పోయినసారి మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసి నేను, ఆమె పేరు కూడా రాధిక, చాలా బాగా ర్యాగింగ్ చేసింది, దాన్ని బాగా ఎంజాయ్ చేసిన. మీరు ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. March 29 థియేటర్స్లో చాలా చాలా త్వరగా ఎంటర్టైన్ అవ్వబోతున్నారు. మీరు అందరూ చాలా నవ్వబోతున్నారు. చాలా థ్రిల్స్ అండ్ హైస్ అండ్ షాక్స్ అండ్ సర్ప్రైజెస్ ఫీల్ అవ్వబోతున్నారు. చాలా హై ఫీల్ అవ్వబోతున్నారు. ఒక వెరీ మాస్ క్లైమాక్స్ చూడబోతున్నారు. సో టిల్లు స్క్వేర్ అనే దానికి ఈ సినిమా డెఫినెట్లీ జస్టిస్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ నాకు ఇచ్చిన ప్రేమకి, సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ బి ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ. ఆల్ మై లవ్ టు యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు వంశీ గారు మాట్లాడతారు కదా. చిలి వాట్స్ అప్ యూ? ఏమంటున్నారు తెలుసా, ఆయన మాట్లాడితే కానీ మన ఇద్దరం కలిసి డాన్స్ చేసేద్దామా? ఓకే, కానీ సిద్ధు థ్యాంక్ యూ సో మచ్. మీరు సరదాగా మాట్లాడుతూనే ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సోషల్ మీడియా కామెంట్స్, వాటి గురించి చాలా బాగా చెప్పారు. అండ్ అనుపమ, వి ఆల్ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు we all miss you Anupama. It would be really nice if you were here, but కానీ పాపం బాగా మూడ్ ఆఫ్ లో ఉంటే నేనే చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు రాకపోయినా పర్లేదు నేను హ్యాండిల్ చేస్తానని. బట్ అబ్సల్యూట్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తను నేను తీసుకొచ్చినప్పుడు మీరు అందరూ తనకి అంతే అన్కండిషనల్ లవ్ చూపించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో కంక్లూజన్ సెరమనీ జరగబోతుంది మన రాధికా ఇన్స్టిట్యూట్.
డాన్స్ తో కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాము. కానీ వంశీ గారి స్పీచ్ కూడా ఓకే, వంశీ గారి తర్వాత ఓకే సరే, ఒక్క లాస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, దాని తర్వాత ఫైనల్. మన డాన్స్ పర్ఫార్మెన్స్ కాదు, డాన్సర్స్ రెడీగా ఉన్నారు. సో ఒక్కసారి లేదా సిద్ధు డాన్స్ పర్ఫార్మెన్స్ ప్లీజ్, లెట్స్ హావ్ సమ్ మ్యూజిక్. ఎవరైనా కావాలా? మార్కస్ వాళ్ళు పిలవాలా? అరే ఈ పాటకి స్టెప్ కొంచెం ఒక్కసారి మార్కస్, లడ్డు, ఆంటనీ తప్పకుండా వెళ్ళి థియేటర్లో కలుద్దాము. ఎవరిని? టిల్లు స్క్వేర్ ని. ఒక్కసారి మణిక్రామ్ గారు అందరూ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రామిర్యాల గారు, శ్రీరామ్ చంద్ర గారు, దీన్స్ గారు ఒక పిక్చర్ ప్లీజ్. రిక్వెస్టింగ్ ఆల్ ఆర్ కాస్ట్ అండ్ క్రూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మణిక్రామ్ గారు, లంక గారు ఇక్కడ రాకండి, అక్కడే ఉండండి అని చెప్పండి. మురళి గారు, సుజాత గారు ఒక ఫోటో. థ్యాంక్ యూ లవ్లీ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ఆడియన్స్ మీరు సూపర్ ఎనర్జీతో